గైస్ మీలో దండోరా సినిమా ఎంతమంది చూసారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అట్ ద సేమ్ టైం ఎలా అనిపించింది సినిమా అది కూడా మెన్షన్ చేయండి. ఇంకా నా వరకు వచ్చేస్తే దండోరా సినిమా చూసిన నాకైతే టెరిఫిక్ అండ్ ఎక్సలెంట్ అనిపించింది. ఎస్పెషలీ మన శివాజీ పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ నాచ్ అనిపించింది. ఆ ఇంటర్వెల్ ఎపిసోడ్ కానీ ఆ పిల్ల పాట వచ్చినప్పటి నుంచి ఆ ఇంటర్వెల్ వరకు వచ్చే సీక్వెన్స్ కానీ అట్ ద సేమ్ టైం ఆ కోర్ట్ సీక్వెన్స్ లో తను ప్రజెంట్ చేసిన డైలాగ్స్, తను ప్రజెంట్ చేసిన యాక్టింగ్, అట్ ద సేమ్ టైం ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ టాప్ నాచ్ అని చెప్పొచ్చు. అండ్ గైస్, ఈ వీడియో చేస్తున్న మెయిన్ కారణం ఏంటంటే నాకు చూసిన రోజు ఇంత ఎక్సలెంట్ అనిపించింది, ఇంత టెరిఫిక్ అనిపించింది. ఈ సినిమా సూపర్ గా ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం అదర్ స్టార్ కాస్ట్ కూడా మన నవదీప్ యాజ్ అ సర్పంచ్ అండ్ నందు కూడా అండ్ బిందు మాధవి ఆఫ్టర్ అ లాంగ్ టైం చాలా అంటే చాలా మంచి క్యారెక్టర్స్ పడ్డాయి ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ సెటప్ లో. టెరిఫిక్ బ్యూటిఫుల్ ఫిలిం. ఇది ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నాకు ఒక గట్టి నమ్మకం ఉండే. కానీ గైస్, ఈ 5 to 6 మూవీస్ రిలీజ్ అయినందుకు కలెక్షన్స్ డౌన్ అయ్యానా లేదా? మెయిన్ థింగ్ ఈ వీడియో చేయడానికి మన శివాజీది రీసెంట్ గా జరిగిన ఒక కాంట్రవర్సీ ఇష్యూ. ఆ కాంట్రవర్సీ ఇష్యూ వల్ల సినిమాకి కలెక్షన్స్ రావడం లేదా అనేది నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే సినిమా వైజ్ ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలని మన ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా ఆదరిస్తున్నారు. మనం చూసుకుంటే ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కానీ, లిటిల్ హార్ట్స్ కానీ, ఈ 90s కానీ, ఇంకా చాలా చిన్న సినిమాలను మాత్రం, ఎందుకంటే కొత్త డైరెక్టర్స్ ఎవరైతే వస్తున్నారో బ్యూటిఫుల్ స్టోరీస్ తోని, బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ అండ్ బ్యూటిఫుల్ బ్యాక్ డ్రాప్స్, అట్ ద సేమ్ టైం టెరిఫిక్ అంటే టెరిఫిక్ డైరెక్షన్ తోని చాలా బాగా తీస్తున్నారు ఈ మధ్య సినిమాలు. కానీ ఈ సినిమా కూడా అదే విధంగా నెక్స్ట్ హిట్ అవుతుందని నేను అనుకున్నాను. కానీ కలెక్షన్స్ వైజ్ చూసుకుంటే కొద్దిగా డౌన్ అయినది. ఇనీషియల్ రెస్పాన్స్ కూడా అంత బాగాలేకుండా, అట్ ద సేమ్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా శివాజీ కూడా అన్నాడు సినిమా ఎంత బాగున్నా కలెక్షన్స్ రాకపోతే ప్రొడ్యూసర్ కి పెద్ద లాస్ రావచ్చు అని అన్నాడు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. కానీ ఎందుకు మేజర్ థింగ్ ఇప్పుడు వీకెండ్ కూడా అయిపోయింది, సండే క్లియర్ కట్ గా సండే కూడా ఫినిష్ అయిపోయింది. సో ఈ 4 days అయింది రిలీజ్ అయ్యి, మనకు 3 days to 4 days అయింది రిలీజ్ అయ్యి. కానీ దండోరా అనే సినిమా చాలా ఇమోషనల్, చాలా బ్యూటిఫుల్ సినిమా అని నాకు అనిపించింది. కానీ కలెక్షన్స్ వైజ్ రాబడతలేదు. మెయిన్ రీజన్ మన శివాజీ కాంట్రవర్సీ ఏదైతే క్రియేట్ అయిందో దానివల్ల బ్యాక్లాష్ వచ్చిందా, దానివల్ల జనాలు చూస్తలేరా, శివాజీ పైన ఏదన్నా హేట్రెడ్ ఏమైనా పెట్టుకొని అలా చేస్తున్నారా అనేది నాకైతే అనిపిస్తుంది. సో ఐ డోంట్ నో ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్. కానీ సినిమా అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇప్పటికీ నేను చెప్తాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నియర్ బై థియేటర్స్ లో వెళ్ళి చూడండి. డిసప్పాయింట్ మాత్రం అస్సలు ఎవరు, చాలా బాగుంది సినిమా మాత్రం. కానీ కలెక్షన్స్ ఎందుకు రావడం లేదన్న దానికోసమే ఈ వీడియో చేశాను గైస్. అండ్ మీరేమనుకుంటున్నారో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ దండోరా సినిమా గురించి చెప్పాలంటే మీరు ఎక్కడ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్, ఇనిషియల్ గా కొద్దిగా స్లో ఉంటది, కానీ ఆ పిల్ల సాంగ్ నుంచి ఇంటర్వెల్ ఎపిసోడ్, అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ అండ్ శివాజీ యాక్టింగ్ అండ్ క్లైమాక్స్, ఇవన్నీ మాత్రం టాప్ నాచ్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, చూడండి తప్పకుండా. మీరు వెళ్ళి డిసప్పాయింట్ అయితే అవ్వరు. అండ్ ఈ కాంట్రవర్సీ ఏ కారణమా కలెక్షన్స్ డౌన్ కావడానికి అనేది మీరు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. చూస్తున్న మూవీ లవర్స్, చూస్తున్న వాళ్ళందరు కింద కనబడుతున్న ఆ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యూ అంటిల్ మై నెక్స్ట్ వీడియో.